శృతి ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. శృతి ద్వారా ప్రభావతి ఏం నిజం తెలుసుకోబోతుంది? రోహిణి చెంప పగలగొట్టి ఏం షాక్ ఇస్తుంది? అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవచ్చు. బాలు అయితే ఇక పార్వతమ్మని విడిపించి ఇంటికైతే తీసుకుని వస్తాడు. అప్పుడే పార్వతమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి మీనా మనకి గతి? అసలు శివ ఇలా చెయ్యడం ఏంటి? ఎప్పుడు పోలీస్ స్టేషన్ మొహమే ఎరగని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవడం ఏంటి? అసలు ఇదంతా చూస్తూ ఉంటే నాకు బ్రతకాలనిపించడం లేదు అంటూ పార్వతమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే ఓదారుస్తూ ఉంటుంది. నువ్వే ఇలా కుమిలిపోతూ ఉంటే సుమతి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించమ్మా, ధైర్యంగా ఉండు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. నా భర్త ఇవన్నీ చూసుకుంటారు. నువ్వు ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే సుమతి కూడా కుమిలిపోతుంది. నువ్వు ఏడవద్దు అంటూ ఇక ఓదారుస్తూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే చెప్తూ ఉంటాడు, అత్తయ్యగారు మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అసలు మేము చూసి తట్టుకోలేము. మీరు బాధపడకండి. ఈ సమస్యలన్నిటికీ ఖచ్చితంగా ఏదోటి పరిష్కారం దొరుకుతుంది. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి అంటూ ఇక బాలు అయితే చెప్తాడు. ఇక మరొక వైపు ప్రభావతి అయితే ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. అప్పుడు ఇక కామాక్షి అయితే వస్తుంది. ఏంటోదినా అప్పుడు ఇంటి మీద ధ్యాస మళ్ళినట్టుంది. అలాంటి దానివి అంత పంతానికి పెద్ద పౌరుషంగా వచ్చేయడం ఎందుకు? ఇప్పుడు ఇంత దిగులుగా కూర్చోవడం ఎందుకు అంటూ కామాక్షి అయితే అడుగుతూ ఉండగా, నేనా ఇంటి మీద దిగులుతేమీ కూర్చోలేదు, నార్మల్గానే ఆలోచిస్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఏదేమైనా నువ్వు చేసింది తప్పే వదినా. మీనా ఎంతో మంచి అమ్మాయి. నీకు ఏదైనా అపాయం వచ్చినా, నీకు హెల్త్ బాగోకపోయినా ముందుండి చూసేది మాత్రం మీనా బాలుయే. అది గుర్తుపెట్టుకో. నా కోడళ్ళు కోటీశ్వర్లు, నా కొడుకులు కోటీశ్వర్లు ఇంటికి అల్లుళ్ళయ్యారు అంటూ వాళ్ళ నలుగురిని చూసి మురిసిపోతున్నావే. వాళ్ళు కనీసం నీకు గుక్కడు మంచినీళ్ళు కూడా పోయరు. అది గుర్తు చేసుకో. మీనా లేనింటమ్మాయని చులకనగా చూస్తున్నావు కదా. ఆఖరికి నీకేదైనా జరిగినప్పుడు తనే గతవుతుంది. అది మాత్రం మర్చిపోకు అంటూ కామాక్షి అంటూ ఉండగా, ఏంటి నువ్వు కూడా మీనా నామజపం చేస్తున్నావు మీ అన్నయ్యలాగా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంతలో అప్పుడే శృతి అయితే వస్తుంది. ఇక శృతిని చూసి ప్రభావతి అయితే, అమ్మ శృతి నా కోసం వచ్చావా? నేను ఇంట్లోంచి వచ్చి 2 గంటలే కదమ్మా అయింది. అప్పుడే ఈ అత్తగారిని చూడకుండా ఉండలేక వచ్చేసావా? చూసావా కామాక్షి, ఏదో చెప్పావు కదా నీ కోటీశ్వరులైన కోడళ్ళు నిన్ను పట్టించుకోరని. చూడు నేను ఇలా వచ్చానో లేదో, అప్పుడే నా కోసం నా కోడలు వచ్చేసింది అంటూ ప్రభావతి అంటూ ఉండగా, అయ్యో ఆంటీ మీరు అంతగా మురిసిపోకండి, నేను వచ్చింది మీకు నిజ నిజాలు తెలియజేయడానికి అంటూ శృతి అయితే అంటూ ఉండగా, ఏం నిజాలమ్మా, ఏం తీసుకొచ్చావు నాకు ముందు చెప్పమ్మా. ఇలాంటివి ఏమన్నా అయితే తెలుసుకునేదాకా నేను ఆరాటం ఆపుకోలేను అంటూ కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ విషయాలు చెప్పడానికి వచ్చాను, ఒక్కసారి వీడియో చూడండి అంటూ ఇక శృతి అయితే వీడియో చూపిస్తుంది. ఆ వీడియో చూసిన ప్రభావతి కామాక్షి ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు ఇక వీడియోలో అయితే దినేష్ అలాగే రోహిణి మాటలు అయితే ఉంటాయి. ఏంటి నన్ను ఆ గుణగాడి చేత కిడ్నాప్ చేయిస్తే నేను తప్పించుకుని రాలేను అనుకున్నావా? నువ్వు అసలు శివ వీడియోని ఆ గుణగాడికి ఇచ్చి నన్ను మాత్రం ఇలా బంధించాలని చూస్తావా? ఇక మీదట నిన్ను క్షమించేదే లేదు, నిన్ను వదిలిపెట్టేదే లేదు. నీ అత్తింటి పరువు తీసిన నువ్వు నన్నేం చేయగలవో అర్థమైంది. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈరోజే మీ అత్తగారిని కలుసుకుంటాను. మీ అత్తగారిని కలుసుకుని నీ నిజ స్వరూపం మొత్తాన్ని బయట పెడతాను. నీకు ముందే పెళ్ళయిందని, ఒక కొడుకున్నాడని,
ఆ విషయాన్ని దాచిపెట్టి నువ్వు మళ్ళీ మనోజ్ని పెళ్లి చేసుకున్నావని, నీకు అసలు కన్న తండ్రి లేకపోయినా నీ కన్న తండ్రి దుబాయ్లో ఉన్నాడని, నువ్వు ఒక కోటీశ్వరరాల్లా నాటకం ఆడుతున్నావని ఈ విషయాలన్నీ బయట పెడతాను. నీ తల్లి సుగుణమ్మని కూడా పరాయిదాన్లా చూస్తూ వాళ్ళకి పరిచయం చేయకుండా ఎవరో అన్నట్టు నాటకం ఆడుతున్నావని ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా బయట పెడతాను. ఎందుకంటే నీ పుట్టినింటి ఫ్యామిలీ ఫోటో మొత్తం నా దగ్గరుంది, ఆ చరిత్ర కూడా నా దగ్గరుంది, నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ అత్తగారు ముందు బయట పెట్టే తీరుతాను అంటూ అనంగానే ఇంతలో అప్పుడే ఇక పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని దినేష్ తలపైన అయితే కొడుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నా నిజ స్వరూపం ఎప్పటికీ కూడా ఆ ఇంట్లో తెలియనివ్వను. ఈలోపు తెలిసేలోపే మనోజ్ని నా వైపు తిప్పుకుంటాను. నేను తప్ప తన జీవితానికి ఎవరూ గతి లేరు అన్నట్టు చేస్తాను. ఒకవేళ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే నా భర్తని తీసుకుని వెళ్ళిపోతాను. అయినా ఆ ఇంట్లో ఎవడుండాలి అనుకుంటాడు? ఆ ప్రభావతిని చూస్తేనే నాకు ఒళ్ళు మంట. ఏదో తప్పనిసరి పరిస్థితిలో నేను ఆ ఇంటి పెద్ద కోడలుగా పెత్తనం చెయ్యాలన్న ఉద్దేశంతో ఆవిడ దగ్గర ఏదో వినయంగా నటిస్తున్నాను. కానీ నాకంటూ అవకాశం వస్తే ఆవిడ్ని ఎందుకు ఊరికే వదిలేస్తాను అంటూ రోహిణి అయితే ఇక మాట్లాడుతూ ఉండగా ఇక వీడియో అంతా శృతి తీస్తుంది. ఆ వీడియో చూసిన కామాక్షి, ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ వీడియో నీకెలా వచ్చిందమ్మా అంటూ అడుగుతూ ఉంటుంది కామాక్షి అయితే. నేను ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడే రోహిణి కంగారుగా వెళ్ళడం గమనించాను. అప్పుడే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఎంతకన్నా ఉపయోగపడుతుందని వీడియో తీయడం మొదలు పెట్టాను. అప్పుడే నిజాలన్నీ బయటపడ్డాయి. అత్తయ్యగారు తన పెద్ద కోడలు కోటీశ్వరరాలని, తన కాలిగోటికి మీనా సరిపోదని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. తన పెద్ద కోడలు ఎంత కోటీశ్వరరాలో, ఈవిడి మీద ఎంత గౌరవ మర్యాదలున్నాయో అన్నీ తెలుసుకుంటారని ఈ వీడియో తీసుకొచ్చాను అంటూ శృతి అనంగానే, చాలా మంచి పని చేశావమ్మా శృతి, నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను. నీ పెద్ద కోడలు కోటీశ్వరరాలని మురిసిపోతున్నావు. రేపొద్దున్న రోజు నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు మీనాయే గత అవుతుంది. తను గుక్కడి మంచినీళ్ళు కూడా పోయేదు. అవకాశం దొరికితే ఎప్పుడో నీ కొడుకుని బయటికి తీసుకెళ్ళిపోయేది అంటూ ఇప్పుడే చెప్పానమ్మా. నేను అన్నట్టే కరెక్ట్గా జరిగింది. వదినా, ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. లేకపోతే తర్వాత ఇక నువ్వే ఇబ్బంది పడతావు. నీ ఇష్టం అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే కోపంగా ఇంటికైతే వెళ్తుంది. ఇక తన లగేజ్ తీసుకుని ప్రభావతి రావడంతో అప్పుడే రోహిణి అయితే నటించేస్తూ ఉంటుంది. అత్తయ్య వచ్చేసారా? మీరు లేని ఈ 2 గంటలు కూడా ఇంట్లో అసలు ఎలాంటి సందడి లేదో, ఈ ఇల్లే వెలవెలబోయినట్టుంది. మిమ్మల్ని చూశాక ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అయింది అంటూ రోహిణి నటిస్తూ ఉండగా అప్పుడు ఇక రోహిణి చంపైతే పగలగొడుతుంది ప్రభావతి. అది చూసిన అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏమే, నన్నే ఇంత మోసం చేస్తావా? నువ్వు ఇంత దుర్మార్గురాలు అని అస్సలు అనుకోలేదే. నిన్ను వదిలిపెట్టను, నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ముందు శివాని విడిపించి నిన్ను అరెస్ట్ చేయించి నువ్వు జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినేలా చేస్తాను అంటూ ప్రభావతి అయితే ఇక రోహిణికి షాక్ ఇస్తుంది. మీనా బాలు ఇద్దరికీ కూడా క్షమాపణ అయితే చెప్తుంది ప్రభావతి. ఇక తన తప్పు తెలుసుకుని సత్యానికి కూడా క్షమాపణ చెప్పి, ఇన్ని రోజులు నేను మోసపోయాను, నన్ను క్షమించండి, ఇప్పుడే నిజాలు తెలుసుకున్నాను అంటూ ప్రభావతి అయితే తను చేసిన తప్పుకి కుమిలిపోతూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.